మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి.
అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పావుల స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు రావడానికి మా ప్రియ సహోదరులు రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు, అన్నదమ్ములు ఎంతో భారంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, సువార్త ప్రకటించాలి, నలుగురికి అందించాలి, నలుగురిని ఉజ్జీవింప చేయాలనే ఆశ వారికి ఉండడం వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎవరు ఏం చేయకుండా ఏ పని జరగదు. ఆ పని మంచిదైనప్పుడు దానికోసం నువ్వు ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథం చెబుతుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 10 నుంచి చదవండి. మరియు అతను నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వేం చేస్తున్నావో? మరి బిడ్డలు కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద మోపి వారు నడిపిస్తున్నారు. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఫిలిప్పీ రాసిన గ్రంథంలో 4వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో దేవుడు, ఎన్ని ఆలోచనలు, తలంపులు ఇచ్చాడో. అందుకనే దావీదు దివారాత్రులు ధ్యానించమని చెబుతున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2-3 చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారి యునుడని యెవోదియను సుంటికేను బ్రతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అలాగా బిడ్డలు ఈ సేవలో సహకారం చేస్తున్నారు. ఎవరెవరు సహకారం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో దేవుని స్వార్థ పనిలో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం చూడండి, 27 చదవండి. 21-27 ప్రకటన. గొర్రెపిల్లల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురే గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను జీవగ్రంథములో పేరు వ్రాయబడిన వారే. 20:15 చదవండి. 20:15 ఎవని పేరైనను జీవగ్రంథం వద్ద వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేస్తాడు. జాగ్రత్త. 26 సంవత్సరాల ప్రభువా, నా పేరు నీ జీవగ్రంథంలో వ్రాయి నాయన. నా పేరు జీవ కనబడలేదా? నాకు అగ్నిగుండమే నాయన. ఇక సేవక సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయమని చెప్పాడు. మలాకీ రాసిన గ్రంథం చూడండి,
మలాకీ రాసిన గ్రంథములో 3వ అధ్యాయంలో 16 చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి నీ మాటలు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నీ మాటలు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు యెహోవా దేవుడా. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖంలో వ్రాయబడి ఉందట. గ్రంథం అందులో రాస్తాడు నీ పేరు. జాగ్రత్త, ఒకసారి పరిశీలించుకో. నీ పేరు వాటర్ లిస్టులో ఉంది, ఆధార్ కార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డులో ఉంది, పరలోకపు గవర్నమెంట్ రికార్డులో ఉందో లేదో, జీవగ్రంథంలో ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకో. చాలా సంతోషం. ఈ 2026 సంవత్సరం దేవుడు మనకి ఈవికి బహుమతిగా ఇచ్చాడు. గత సంవత్సరం సరిగా జీవించలేకపోయాం, గ్రంథం చదవలేకపోయాం, ప్రార్థన చేయలేకపోయామేమో. వాడిని సరి చేసుకుందాం, దేవుని రాజ్యానికి ప్రవేశానికి సిద్ధంగా ఉందామని ఈ యొక్క షారోను పావుల స్వరం అనే ఈ ప్రార్థన టీవీ ద్వారా నా ప్రియ బిడ్డలందరికీ తెలియచేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ లోకంలో ప్రయాణం 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 ప్రతి ఒక్కరికి ప్రయాణమే. విజయవాడ నుంచి హైదరాబాద్కి, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, విజయవాడ నుంచి బెంగళూరుకి, విజయవాడ నుంచి బొంబాయికి, హైదరాబాద్కి, ఢిల్లీకి ప్రయాణాలు ఎక్కువైపోయి ఈ రోజులు ఎక్కడ చూస్తున్నా ప్రయాణాలే. ఈ ప్రయాణాలు బైబిల్ గ్రంథం అంతా ప్రయాణాలే. మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీల ప్రయాణం ఈజిప్ట్ నుంచి కనాను దేశానికి ప్రయాణం చేశారు. వాళ్ళు 40 లక్షల మంది ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళకి కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. దేవదూతల ఆహారం కురిపించాడు, వారిని పోషించాడు, నడిపించాడు. 40 సంవత్సరాలట. అబ్రహాం ప్రయాణం కల్దీ దేశాన్ని నుంచి వాగ్దాన దేశానికి ప్రయాణం చేశాడు. లోతు ప్రయాణం. ఒకరోజు అబ్రహాం పిలిచాడు, లోతు నీ పనివారు నా ఎక్కువైపోయారయ్యా, నా పనివారు నీ పనివారు జగడాలు వస్తున్నాయి, ఇదిగో దేశం నీ ముందు ఉంది, ఇటు వెళ్తావు అన్నాడు. అప్పుడు సుధమ గుమ్మర పచ్చగా ఉందట, ఏదైనా తోటలా ఉందట. అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోతు. ప్రయాణం చేశాడు. ఆ తర్వాత బైబిల్లో ఆ చివర అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు, యేసయ్య ప్రయాణం చేసిన ప్రదేశాలు, అపోస్తలుడు పౌలు గారు చేసిన ప్రదేశాలు, ప్రయాణం చేసిన ప్రయాణాలే. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక ప్రయాణం చేస్తున్నవాడే. ఏదో ప్రయాణం, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది దేశాల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, ఏదో ప్రయాణం చేస్తుంది ప్రతి మనిషి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి కానానుకు ప్రయాణం చేశారు. ఇది భూ సంబంధమైన యాత్ర అన్నాడు. హైందవ సంస్కృతిలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. భక్తిలో తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను విన్నాను, వైశ్యులు 6 మాసాలు వ్యాపారం చేస్తారట. వైశ్యులు, కోమట్లు 6 మాసాలు తీర్థయాత్రలు చేస్తారట పుణ్యం కోసం. ఈనాడు క్రైస్తవులు మనము ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఇదొక యాత్ర, ఆనంద యాత్ర, పరలోకపు యాత్ర. ఇది పరలోక సంబంధమైన యాత్ర. ఆనాడు ఇశ్రాయేలీయులది భూ సంబంధమైన యాత్ర. ఈనాడు మనం చేస్తున్న యాత్ర పర సంబంధమైన యాత్ర. ఆ మోక్షానికి, ఆ పరలోకానికి, ఆ కైవల్యానికి వెళ్ళాలి. చనిపోయిన తర్వాత ఆత్మ వెళితే నరకానికన్నా వెళ్ళాలి, లేకపోతే పరలోకానికన్నా, స్వర్గానికన్నా వెళ్ళాలి. కనుక ఈ యాత్ర సజావుగా సాగాలంటే నీకు దైవ సహాయం కావాలి. యాత్రలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి,
ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు చివరికి వెళ్ళాలంటే దానికి కొన్ని విషయాలు కావాలని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఏలియా యాత్ర, ఏలియా అన్నాడు, ఏలియా వదల వృక్షం కింద పడుకొని అలిసిపోయాడు. 450 మంది ప్రవక్తలను చంపేశాడు, యెజెబెలు ప్రవక్తల్ని. దేవుని కోసం పోటీపడి ఒక్కడే రోషము కలిగిన వాడు దేవుని పక్షంగా నిలబడి యెజెబెలు ప్రవక్తలు చంపేశాడంతే. ఆ యెజెబెలు అంది, నేను చంపేస్తానంటే, 4 గంటల పేరు తీసేస్తానంది. పారిపోయాడు ఏలియా. ఎంత గొప్ప ప్రవక్త, అగ్ని ప్రవక్త, అగ్ని రథాలతో పరలోకానికి వెళ్ళిపోయే ప్రవక్త ఏలియా బదరే వృక్షంగా పడుకున్నాడు. చూడండి 1వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 4 నుంచి చదవండి. ఏలియా ప్రయాణము, అబ్రహాము ప్రయాణము, లోతు ప్రయాణము, పౌలు గారి ప్రయాణము, యేసయ్య ప్రయాణము, నేడు యేసు బిడ్డలో క్రైస్తవుల యొక్క ప్రయాణం భూలోకానికి పరలోకానికి. తాను ఒక దినము ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొని అని ప్రార్థన చేసి అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవుని దూత వచ్చేసింది. అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనం చేయాలిగా. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల పొట్టియు కనబడింది. అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు ఏలియా. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉందయ్యా, లేచి భోజనం చేయమని చెప్పిన అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత రాత్రి పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, చాలు, దేవుని పట్టణమైన హోరేబుకు వచ్చేసేది. శక్తికి మించిన ప్రయాణం. యేసయ్య ఎప్పుడు ప్రయాణాలు తెల్లవాళ్ళు వేస్తే చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆడుతామండి. యోహాను సువార్త 12 గంటలు అయిపోయింది, శిష్యులు వెళ్ళిపోయారు. రాస్తున్నాడు యేసయ్య గురించి అక్కడ 4వ అధ్యాయంలో 6వ వచనం. యోహాను సువార్త. యేసు ప్రయాణం వలన అలసిపోయాడట. ప్రయాణం శిష్యులు అంటారు, ఇక్కడే ఉందా లేగారు అంటారు, బాబు నన్ను ఆపకండి రా నాయన, నేను పల్లెలు పట్టణాలు తిరగాలరా బాబు, సువార్త ప్రకటించాలరా, చీకటి రాబోతుంది, వెలుగు ఆగిపోబోతుంది, ఈ లోపల ప్రయాణం చేసి ప్రజలను పురుకొల్పాలి నాయన. ప్రయాణం చేత అలిసిపోయి ఉన్న రీతినే కూర్చుని పోయాడు. చూసారా, తెల్లవాలేస్తే ప్రయాణాలు, శాస్త్రులు, పరిచయాలు, ఆటుపోట్లు, ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు, యేసయ్య ప్రయాణం. అలా పౌలు గారు ప్రయాణం. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో పౌలు ప్రయాణాలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ రాసిన పత్రికలో, నా ప్రియ సహోదరులారా, ఇంట్లో కూర్చోండి అవ్వదు, ఇంట్లో కూర్చోండి సువార్త సాగదు. కొరింథీ రాసిన పత్రికలో 2వ కొరింథీ రాసిన పత్రిక, పౌలు గారు ప్రయాసం ఎంత పడ్డాడు. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో 23 చదవండి. దేవుని పరిచర్య కొరకు, సువార్త కొరకు, ఆత్మల సంరక్షణ కొరకు. ఈరోజు మనకు ఆత్మల భారం ఉందా, ఆస్తుల భారం ఉందని అడుగుతున్నాడు దేవుడు. నీ ఆత్మల భారం కావాలి. నశించిపోతున్న మానవాళి పట్ల జాలి కావాలి. వాళ్ళని పురుకొల్పాలి, వాళ్ళు బయటికి రావాలి, ప్రభు దగ్గర తీసుకురావాలి. ప్రతి మతము ప్రయత్నిస్తుంది వారి మతంలో కలుపుకోవాలని. అయితే యేసయ్య మతం కోసం రాలేదు, ఆయన మనుషుల కోసం వచ్చాడు, మానవ జాతి కోసం వచ్చాడు. ఈ మానవ జాతి నరకానికి పోతే ఆపి పరలోకానికి పోవడానికి వచ్చాడు. మతంలో కలుపుకోవడానికి కాదు యేసయ్య వచ్చింది, మతం స్థాపించడం కోసం కాదు యేసయ్య వచ్చింది. ఈ లోకం నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది, ఈ మనుషులు పాపం నరకానికి పోతారు. కనుక నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకోవడానికి వచ్చిన దేవుడు యేసు నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ఆయనే దేవుడు. ఆత్మల భారం కావాలి, ఆస్తుల భారం కాదు. ప్రభు వచ్చి ఈ వేళలో ఆత్మల భారం కావాలి. అందుకు ఆత్మల కోసం పరిగెడుతున్నాడు పౌలు గారు. చదువుకో 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి మాట్లాడుతున్నాడు.
వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడును, విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, ప్రాణాపాయములో ఉంటిని, 45 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి సముద్రములో గడిపి తిని, అనేక ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను పట్టణములు ఆపదలలోను, అరణ్యములు ఆపదలలోను, సముద్రములు ఆపదలలోను, కపట సహోదరుల ఆపదలలోను ఉంటిది. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పిలతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకను అనేకములు కలవా. ఇవిను కాక సంఘములన్నిటి గురించి చింత. పౌలు గారి ప్రయాణాల్లో ఎన్నో ఆపదలు. పౌలు ప్రయాణం, యేసయ్య ప్రయాణము, అబ్రహాము ప్రయాణము, ఇశ్రాయేలు ప్రయాణము, ఈజిప్ట్ నుంచి కానానికి, ఏలియా ప్రయాణం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మన పరలోక ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో నీకు బలం కావాలి, శక్తి కావాలి. 84వ కీర్తన 5 చదవండి. 84వ కీర్తనలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 84వ కీర్తన 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయాలి, ప్రయాణించి ప్రభు కోసం ప్రయాణం చేయాలంటే. క్రైస్తవుండ కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలను జడిసి ఎంతకాలము మూలనుందువు, కండలను ప్రేమించబోకన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి ప్రియములు. తర్వాత వారు బాకాలో ఎల్లబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధులతో ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనపడతాడు. నువ్వు ప్రయాణం చేసి 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 పరలోకానికి వెళ్ళిపోవాలి. హానోకు ప్రయాణం చేస్తున్నాడు దేవునితో, 300 సంవత్సరాలు ప్రయాణం చేశాడు దేవునితో హానోకు. అలా పరలోకంకి వెళ్ళిపోయాడు బుద్ధితో కలిసి. నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాణంలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రయాణికుడివి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణికుడికి చివరిగా హెచ్చరికలు ఉంటాయి. జాగ్రత్త, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త, అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2:11లో ఒక చక్కని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు పరదేశులను యాత్రులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ పరుగులో ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించుడి. శరీర ఆత్మ సంబంధంగా గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 చదవండి. గలతీ 3:3 మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా సంపూర్ణులవుదురా. చదవండి. మీరెంత అవివేకులై, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించావు నీ ప్రయాణము యేసయ్యతో, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. వ్యర్థముగానే ఈ కష్టాలు అనుభవించావు ఈ ప్రయాణంలో. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. 1 హెచ్చరిక, జాగ్రత్త. 2వది 1:17 చదవండి. 1 పేతురులోనే 1:17
పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో జాగ్రత్త. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, పరదేశివి. పరలోకానికి భూలోకానికి వచ్చావు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. నీ ప్రయాణం పరలోక ప్రయాణం, నరక ప్రయాణం కాకూడదు. దానికి నువ్వు భయంతో ఉండాలి. ఇప్పుడు దొంగోడు వస్తాడు, పరస కొట్టేస్తాడు, మీ సామాను జాగ్రత్త అంటూ ఉంటారు. ఏ భక్తి సంపాదించుకున్నావు, ఏ కిరీటాలు సంపాదించుకున్నావు, ఏ వస్త్రాలు సంపాదించుకున్నావు, వాటి కొట్టడానికి సైతాను వస్తున్నాడు కనుక ఈ ప్రయాణంలో నీ సామాన్లు జాగ్రత్త చేసుకో. ప్రయాణములో భయముతో గడపాలి. మూడవదిగా 119వ కీర్తన చూడండి, 54 చదవండి. 119:54. యాత్రికుడనై నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. నా ఈ యాత్రలో, ఈ జీవన ప్రయాణములో, ఈ భూలోక పరలోక ప్రయాణములో యాత్రికుడినై నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఒకటేమో ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశని విసర్జించాలి ఈ ప్రయాణంలో, ఈ పరలోక ప్రయాణంలో. రెండవది పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడపాలి, ఎప్పుడు శత్రువు వచ్చి కొట్టేస్తాడేమో. మూడవది నీ బసలో నీ కట్టడలు హేతువు చేసుకోవాలి, దేవుని వాక్యాలు, దేవుని కట్టడలు, విధులు. మూడవదిగా తిమోతి రాసిన పత్రిక 6:7. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకుపోలేవు, కాగా అన్న వస్త్రములు గల వారమయ్యుండి వాటితో తృప్తి కలిగి ఉండాలి. మా నాన్నగారు ఇప్పుడు సేవ అంటే పూటకు ముద్ద పండగ ఒక పట్టరా అన్నాడు అంతే. ఎక్కువ సామాను పెట్టుకోకూడదు. లెస్ లగేజ్ ఇస్ మోర్ కంఫర్టబుల్. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమయ్యుండి వాటితో తృప్తి పొందాలని ఈ హెచ్చరికలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, 26వ సంవత్సరంలో నీ ఆధ్యాత్మిక ప్రయాణములో, నీ పరలోక ప్రయాణములో, ఈ ఆనంద యాత్రలో ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించాలి, పరదేశంతకాల భయముతో గడపాలి, కలిగిన వాటితో తృప్తి చెందాలి. ఈ కట్టలు హేతువు చేసుకుని నీ ప్రయాణాన్ని సుఖముగా ముగించాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీ ప్రయాణంలో దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డల ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో హాయిగా ఆ పరలోకానికి చేరే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.